రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏ డైరెక్టర్ సినిమా తీసినా కథున్నా లేకున్నా కాసుల వర్షం వచ్చి తీరుతుంది. అలాంటి కట్అవుట్ కి పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగ, రాజమౌళి లాంటి దర్శకులు తోడైతే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆ విషయంలో సందీప్ మాత్రమే బాక్స్ బద్దలు చేసేందుకు స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ రాజమౌళి 3 సార్లు ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియాను షేక్ చేశాడు. పూరి కూడా ప్రభాస్ తో ట్రెండ్ సెట్ చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇంతవరకు ఒక్కసారి కూడా సుకుమార్ తో ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తనలో పూరి లాంటి మాస్ రైటింగ్స్ ఉంటాయి. రాజమౌళిలా హై స్టాండర్డ్ మేకింగ్ స్కిల్స్ కనిపిస్తాయి. కాబట్టే పెద్దగా గ్రాఫిక్స్ వర్క్ మీద డిపెండ్ కాకుండానే బాహుబలి 2 రేంజ్ లో దుమ్ము దులిపేలా పుష్ప 2ని తీశాడు, ట్రెండ్ సెట్ చేశాడు. అలాంటి తనతో ప్రభాస్ కాంబినేషన్ మాత్రం ఇంతవరకు సెట్ కాలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా కింగ్. తనని బాహుబలి 2 భాగాలు, సలార్, కల్కి హిట్లే అలా మార్చాయి. నార్త్ ఇండియాలో కూడా సౌత్ రేంజ్లో ప్రభాస్కు భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోకి సుకుమార్ లాంటి దర్శకుడితో కాంబినేషన్ పడితే సెన్సేషనే. రాజమౌళి ఆల్రెడీ ప్రభాస్లో ఉన్న పొటెన్షియల్ గుర్తించాడు కాబట్టి తనని ఛత్రపతిగా చూపించాడు, బాహుబలిగా మార్చాడు. పూరి కూడా బుజ్జిగాడిగా, ఏక్ నిరంజన్గా తనలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. నిజానికి సోసో పాత్ర పడినా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే రేంజ్ కట్అవుట్ ప్రభాస్ది. అందుకే తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సందీప్ రెడ్డి వంగ 4 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. స్పిరిట్స్ ని సెట్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఇలాంటి టైంలో టైం బాంబు పేలేలా ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా సెట్ అయ్యేలా ఉంది. నిజం చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తోంది. కానీ తనకంటే కూడా సుకుమార్ కి రైటింగ్, డైరెక్షన్ మీద పట్టుందంటారు. ప్రతి పాత్ర వెనక ఈ లెక్కల మాస్టర్ లెక్కకి బాక్సాఫీస్ ఫిదా అవటం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదంటారు. అందుకే గ్రాఫిక్స్ హడావిడి లేని పుష్ప మూవీ బాహుబలి రేంజ్ లో దూసుకెళ్లింది. పుష్ప 2 అయితే బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేయబోయింది. అందుకే మరో రాజమౌళి అనే కంటే అంతకు మించి అనేంత కంటెంట్ ఉన్న సుకుమార్ మేకింగ్ లో ప్రభాస్ మూవీ పడితే సినీ సునామీనే. అదే జరిగేలా కనిపిస్తోంది. కాకపోతే ప్రజెంట్ రామ్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. 1 కాదు 2 ప్రాజెక్టులు. ఈ హీరోతో ప్లాన్ చేస్తున్న సుకుమార్ ఆ తర్వాత పుష్ప 3 తీస్తాడు, లేదంటే దాని స్థానంలో ప్రభాస్ మూవీ చేస్తాడా అనేది తేలలేదు. కానీ కాంబినేషన్ లో సెన్సేషన్ మాత్రం ఫిక్స్ అయింది. ఆ అనౌన్స్మెంట్ స్పిరిట్ లాంచ్ అయ్యాకే ఉండొచ్చు అంటున్నారు. సో ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు చేసేలోపు సుకుమార్ కూడా మెగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాడు. మోస్ట్లీ 2027లో ఈ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని తెలుస్తోంది.